డొనాల్డ్ ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించారు. కానీ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఆయన అంగీకార ప్రమాణం ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు? మీరు అనుకోవచ్చు, ఎన్నిక గెలిచాక ఆయన ఉద్యోగం ఆయనది కదా, అప్పుడు ఏమి జరుగుతోంది? ఈ వీడియోలో మనం ప్రతిదాన్ని స్పష్టంగా, దశల వారీగా వివరిస్తాము. మొదటిగా, మౌలికాంశాలు తెలుసుకుందాం. 2024 నవంబర్ 5న కఠిన పోటీలో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ను ఓడించారు. ఆయన విజయంతో ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి అవసరమైన ఎన్నికల ఓట్లు సాధించారు. వార్తలు అన్ని నెట్వర్క్స్లో ప్రసారమయ్యాయి. ట్రంప్ అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ఎలక్ట్గా నిలిచారు. ట్రంప్ విజయం చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణాన్ని చిందించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్రంప్ చరిత్రలో స్థానం సంపాదించినట్లుగా కనిపించింది. అయితే ఆయన అధ్యక్షుడు ఎలక్ట్ అయినప్పటికీ అంగీకార ప్రమాణం ఎందుకు చేయలేకపోతున్నారు? బాగానే, ఇక్కడ చిన్న క్లిష్టత ఉంది. ఇక్కడ చాలా మంది అభ్యంతరం పెడతారు. అమెరికాలో ఎన్నికలు ముగిసినప్పటికీ కొత్త అధ్యక్షుడు అధికారికంగా జనవరి 20 నుండి పదవిని చేపడతాడు. ఇది అన్ని 1933లో రాటిఫై అయిన 20వ సవరణ కారణం. ఈ సవరణ అధ్యక్షుల ప్రమాణ స్వీకార తేదీని మార్చింది, మార్చి 4 నుండి జనవరి 20కు. ఇది ఎన్నిక రోజు మరియు కొత్త అధ్యక్షుడు పదవిని చేపట్టే రోజు మధ్య సమయాన్ని తగ్గించి శీఘ్ర మరియు సమర్థవంతమైన అధికార మార్పిడి నిర్వహణను ఆమోదించింది. కాబట్టి ట్రంప్ 2024 ఎన్నికను గెలిచినా ఆయన 2025 జనవరి 20 వరకు అంగీకార ప్రమాణం చేయలేరు, మరియు ఆ రోజునే ఆయనే 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు కొత్త అధ్యక్షుడు తన పాత్రను ప్రారంభించి అంగీకార ప్రమాణం చేస్తారు. ఇప్పుడు మీరు అనుకుంటే, నవంబర్లో జరిగిన ఎన్నిక మరియు జనవరి 20 మధ్య ఎందుకు అంత సమయం గడుస్తుంది? ఈ సంప్రదాయం చాలా పూర్వం నుంచి వస్తుంది. అప్పటి సమయం, కమ్యూనికేషన్ మరియు రవాణా చాలా మందగమనం ఉండేది, మరియు అధ్యక్షుడు ఎలక్ట్ వాషింగ్టన్ డీసీకి ప్రయాణించే సమయం ఉండేది. పూర్వకాలంలో అధ్యక్షులు చాలా దూరం ప్రయాణించి వాషింగ్టన్ చేరాలనే అవసరం ఉండేది, మరియు కొత్త పాలకత్వం కోసం ప్రభుత్వ ఏర్పాట్లు చేయడానికి సమయం అవసరమయ్యేది. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రయాణం చాలా వేగంగా మారింది. అయినప్పటికీ జనవరి 20వ తేదీని ప్రమాణ స్వీకార తేదీగా కొనసాగించడం అధ్యక్షుల మార్పిడిని సాఫీగా నిర్వహించేందుకు అనువైన మార్గంగా ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు జరగాలో తెలుసుకున్నప్పుడు దీని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఎన్నిక మరియు ప్రమాణ స్వీకారం మధ్య సమయాన్ని లేమ్డక్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ సమయానికి ప్రస్తుత అధ్యక్షుడు తన పదవిలో ఉంటారు, కానీ కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఆయన అధికారాలు పరిమితంగా ఉంటాయి. ఈ సమయానికి ప్రస్తుత అధ్యక్షుడికి పరిమిత శక్తులు ఉంటాయి, మరియు ఇది ఒక మార్పిడి దశగా ఉంటుంది. కొత్త ప్రభుత్వం తమ పని ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ కోసం ఈ సమయం అంటే ఆయన అధికారిక చర్యలు లేదా ప్రమాణ స్వీకారం జరగదు. 2025 జనవరి 20లో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే. ప్రముఖంగా ట్రంప్ టీం ఇప్పటికే సాఫీగా మార్పిడికి ప్రిపేర్ అవుతోంది. ఆయన కొత్త ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది, మరియు చాలా ముఖ్యమైన అధికారులు ఎంపిక చేయబడ్డారు మరియు పాఠం చేయబడుతున్నారు. ఇది ఒక ముఖ్యమైన సమయం. రెండు ప్రభుత్వాలు కూడా కంట్రీకి సక్రమంగా పనిచేయడానికి మార్పిడిలో పనిచేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ అంగీకార ప్రమాణం చేయకపోయినా 2024 ఎన్నికలో ఆయన విజయం నిరాకరించలేము. గుర్తు పెట్టుకోండి, అంగీకార ప్రమాణం ఒక క్రీమోనియల్ కార్యక్రమం మాత్రమే. ఇది జనవరి 20 నుండి ఎన్నికల ఫలితాలకు సంబంధం ఉండదు. తక్కువగా చెప్పాలంటే, ప్రతి కొత్త ఎన్నికైన అధ్యక్షుడు, ఇది ట్రంప్, బైడెన్ లేదా మరే ఒక్కరు, ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి చివరి రోజున ప్రతిపాదన ప్రారంభంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు గణనీయమైన సమయం వేచి ఉంటుంది. ఇది అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రక్రియ యొక్క అత్యంత ముఖ్యమైన భాగం. 2025 జనవరి 20న అమెరికా దేశం అధికారిక ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూసి ఉండనుంది. ట్రంప్ తన కుడి చేతిని ఎత్తుకుని అంగీకార ప్రమాణం చేస్తారు, మరియు ఆయన రెండవసారి అధ్యక్షుడిగా తన పదవిని ప్రారంభిస్తారు. ఆ రోజు వరకు ఆయన అధికారిక అధ్యక్షుడు ఎలక్ట్గా ఉండిపోతారు, ముందున్న పెద్ద రోజు కోసం సిద్ధమవుతారు. ఇది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నిక గెలిచినా ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం. ఈ ప్రక్రియ సమవాయ సిద్ధాంతంతో ఉంటుంది. ఇది ప్రభుత్వ మార్పిడి ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా నిర్ధారిస్తుంది. మీకు ఎప్పటికప్పుడు తాజా అభిప్రాయాలు అందించడానికి
మేము ఇక్కడ ఉంటాము. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.